హలో ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలో కేంద్రకం అంటే ఏంది, కేంద్రక ద్రవ్యం అంటే ఏంది, అదేవిధంగా కణద్రవ్యం అంటే ఏంది, కణ కవచం అంటే ఏంది, కేంద్రక కవచం అంటే ఏంది, కేంద్రక త్వచం అంటే ఏంటి, వాటన్నింటి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కణంలో ఉన్నటువంటి కణాంగాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక కణంలో ఉన్నటువంటి కణాంగాలు అంటే అంతర్జీవ ద్రవ్యజాలం కానీ, గాల్జీ సంక్లిష్టాలు, లైసోజోమ్లు, మైక్రోకాండియా, ప్లాస్టిడ్స్ మరియు రిక్తికలు, ఇవన్నీ కూడా ఒక కణంలో ఉన్నటువంటి కణాంగాలు అంటారు. అయితే అంతర్జీవ ద్రవ్యజాలం గురించి ముందు తెలుసుకుందాం మనము. ఇంతకుముందు చెప్పిన వీడియోలో చెప్పిన కదండి, వృక్ష కణానికి మరియు జంతు కణానికి తేడా ఏంటి అనేది. జంతు కణంలోనేమో సెంట్రియోల్ అనేది ఉంటుంది, వృక్ష కణంలో ఉండదు. అదేవిధంగా వృక్ష కణంలో ఉండి జంతు కణంలో లేనివైతేనేమో మనకు వృక్ష కణంలో ఏముంటుంది, రిక్తిక కానీ, హరిత రేణువులు కానీ, కణ కవచము, ఈ మూడు మాత్రమే వృక్ష కణంలో ఉంటాయి, జంతు కణంలో ఉండవు. ఓకే, ఇప్పుడు కణాంగాల గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో అంతర్జీవ ద్రవ్యజాలం, ఇవి అన్ని రెండింటిలో సేమ్ ఉంటాయి. వృక్ష కణంలో కానీ జంతు కణంలో రెండింటిలో ఉంటుంది అంతర్జీవ ద్రవ్యజాలం అనేది. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఈ విధంగా ఉంటుందండి. అయితే మనకు మధ్యలో అది కేంద్రకం ఉండి దానికి చుట్టూ ఇట్లా ఒక వల మాదిరిగా ఉంటుంది, వలలాగా ఉండి దాని చుట్టూ ఒక త్వచం ఉంటుందన్నమాట. అయితే ఈ విధంగా మనము దీనికి చిన్న చిన్న డాట్స్ లాగా ఉన్నాయి కదండి, వాటిని రైబోజోమ్లు అంటారు. ఇవి డాట్స్ ఇట్లా ఉన్న వాటినైతేనేమో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. ఈ విధంగా ఇటు సైడ్ డాట్స్ ఏం లేవు కదండి, ఇలాంటి వాటినేమో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటారు. అయితే ఈ అంతర్జీవ ద్రవ్యజాలం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఇది ఒక భాగం నుంచి మరొక భాగానికి పదార్థాల రవాణా అనేది జరుగుతుంది, దీన్ని అంతర్జీవ ద్రవ్యజాలం. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది మనకు కేంద్రకం నుంచి ఈ విధంగా అటాచ్ అయినట్టు ఇట్లా ఉంది కదండి. అయితే ఇది ఒక కణం నుంచి ఇంకొక కణానికి అట్లా మనకి ఏమంటారు, ఏదైనా సమాచారాన్ని కానీ లేదంటే పదార్థాలను కానీ రవాణా చేయడానికి అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. అదేవిధంగా ఇది అనేక త్వచంతో కూడి మొత్తం పైన ప్రతి కణాంగానికి కూడా త్వచం అనేది ఉంటుంది. ఆ త్వచం లేని కణాంగం ఏది అంటే రైబోజోమ్లకు మాత్రమే త్వచం అనేది ఉండదు మనకు, అది గుర్తుపెట్టుకోవాలి. దీనికి అనేక త్వచాలతో కూడి అనేక నాళికల వంటి నిర్మాణాలు కూడా దీనికి ఉంటాయి. ఇంతకుముందే చెప్పిన కదండి, ఇక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా ఉన్నాయి, వాటిని రైబోజోమ్లు అంటారు. ఆ రైబోజోమ్లు కలిగినటువంటి అంతర్జీవ ద్రవ్యజాలం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఈ విధంగా ఉంటుంది కదండి. ఇది మనకు ఈ డాట్స్ లాగా ఉంది, ఇది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. ఇక్కడ మనకు డాట్స్ అనేవి ఏం లేవు చూడండి, అంటే రైబోజోమ్స్ ఏం లేవు. ఇదేమో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని చెప్పి అంటారు. రెండు రకాలుగా ఉంటుంది అంతర్జీవ ద్రవ్యజాలం అనేది. అయితే ఈ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఏం చేస్తుంది, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఏం చేస్తుంది అంటే, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఏమో ప్రోటీన్ల సంశ్లేషణానికి మనకు ప్రోటీన్లు మరియు ఈ లిపిడ్స్ ఇవన్నీ అనగానే గుర్తుకు రావాలి. ప్రోటీన్లు లిపిడ్లతో మనం ఇంతకుముందు డిస్కషన్ చేసినాం, ప్లాస్మా పొర అనేది ప్రోటీన్స్ మరియు లిపిడ్లతోనే తయారవుతుంది అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ మనకు గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ప్రోటీన్ల యొక్క సంశ్లేషణానికి ఉపయోగపడుతుందంట. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఏమో కొవ్వు ఉందిగా, లిపిడ్స్, వాటి యొక్క సంశ్లేషణానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ఇది కూడా ఉంది, ఈ ప్రోటీన్స్ లిపిడ్స్ వల్లనే ప్లాస్మా పొర అనేది నిర్మాణంలో తోడ్పడతాయి అన్నమాట. ఈ ప్రోటీన్లు అనే కొన్ని ప్రత్యేకమైన మన ఈ అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ముఖ్యమైన విధి ఏంటి అంటే, ఈ ప్రోటీన్ల వంటి కొన్ని పదార్థాలు ఉంటాయి కదా, ఈ మధ్యలో మనం కణానికి మధ్య కణద్రవ్యం ఉంది కదా, ఆ కణద్రవ్యంలోని వివిధ ప్రాంతాలకు లేదంటే కణద్రవ్యం నుండి కేంద్రకానికి కానీ రవాణా చేయడానికి మనకు ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది దోహదం చేస్తుంది. ఎందుకంటే కేంద్రకానికి అటాచ్ అయ్యి ఉంది కదండి, కాబట్టి కేంద్రకం నుంచి ఆ కణాంగాల కన్నా లేదంటే కణాంగాల నుంచి కేంద్రకానికి కానీ సమాచారాన్ని అనేది పంపించడానికి ఇది అంతర్జీవ ద్రవ్యజాలం అనేది తోడ్పడుతుంది. అయితే కొన్ని జీవరాసాయనిక చర్యలకు కూడా అంతర్జీవ ద్రవ్యజాలం అనేది వేదికగా పనిచేస్తుంది. కొన్ని
క్రియలు ఉంటాయి వాటికి కూడా ఇది పనిచేస్తుంది. మన కాలేయం కణాల్లో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఉంటుంది. అది అనేక విష పదార్థాలను కానీ మత్తు పదార్థాలను కానీ నిర్వీర్యం చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అంటే వాటన్నింటిని కూడా బయటికి పంపించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా మనకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే, అంతర్జీవ ద్రవ్యజాలం 2 రకాలు. ఒకటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం మరియు ఇంకొకటి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. అయితే ఇది మామూలుగా కణానికి, అదేవిధంగా కణాంగాలకు, అదే కేంద్రకానికి కణాలకు మరియు కణాంగాలకు మరియు కేంద్రకానికి మధ్య ఏదైనా ప్రోటీన్లు కానీ, ఏదైనా సమాచారాన్ని కానీ, ఏదైనా పదార్థాలను కానీ ఒకవైపు నుంచి మరొక వైపుకు రవాణా చేస్తుంది. ఇది అనేక త్వచాలను కలిగి ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇది ఏంటి, ప్రోటీన్లు గరుకుది అంతర్జీవ ద్రవ్యజాలం అయితేమో ప్రోటీన్ల సంశ్లేషణం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అయితేనేమో లిపిడ్స్ల యొక్క సంశ్లేషణానికి ముఖ్యంగా ఇది ఉపయోగపడుతుంది అంతర్జీవ ద్రవ్యజాలం. అయితే ఈ 2 ప్రోటీన్స్ మరియు లిపిడ్స్తోనే ప్లాస్మా పొర అనేది నిర్మితమై ఉంటుంది. అయితే ఇది కొన్ని రకాల జీవక్రియలకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో మనకు నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అన్నాం కదా, అది ఎక్కడ ఉంటుందంటే మన కాలేయంలో ఉంటుందన్నమాట. ఉండి అందులో ఏమైనా విష పదార్థాలు కానీ, లేదంటే ఇంకేమైనా మత్తు పదార్థాలు ఉంటాయి, అలాంటి వాటిని నిర్వార్యం అంటే బయటికి పంపించడంలో మనకి ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది తోడ్పడుతుంది. ఇది అంతర్జీవ ద్రవ్యజాలం. నెక్స్ట్ గాల్జీ సంక్లిష్టం. ఈ గాల్జీ సంక్లిష్టాన్ని మనకు 1898 సంవత్సరంలోనే కామిల్లో గాల్జీ అనే వ్యక్తి ఈ సంయుక్త సూక్ష్మదర్శిని ఉపయోగించి దీన్ని పరిశీలించిందనమాట. ఇప్పుడు 1898లో కామిల్లో గాల్జీ అనే శాస్త్రవేత్త గారు మనకు సంయుక్త సూక్ష్మదర్శిలో గాల్జీ సంక్లిష్టాన్ని పరిశీలించి దాని యొక్క నిర్మాణాన్ని వాటన్నింటి గురించి తెలియజేసిండు. ఈ గాల్జీ సంక్లిష్టం అనేది ఏ విధంగా ఉంటుందంటే, దీనికి అనేక త్వచాలతో నిర్మితమై ఉంటుంది. అయితే ఈ రైబోజోమ్లు అని చెప్పినాం కదా, ఈ రైబోజోమ్లు ఉత్పత్తి అయినటువంటి ప్రోటీన్లు మరియు ఇతర పదార్థాలను గాల్జీ సంక్లిష్టాన్ని చేరుకుంటాయి. ఈ రైబోజోమ్స్ అవి ప్రోటీన్లను సంశ్లేషణలో ఉపయోగపడతాయి అన్నాం కదా, అవి కానీ ఇంకా ఇతర పదార్థాలు మొత్తం గాల్జీ సంక్లిష్టానికి వచ్చి చేరుకుంటాయంట. ఇక్కడ నుంచి ఇతర భాగాలకు రవాణా చేసే ముందు ఫస్ట్ తమ లోపల కొంతకాలం నిల్వ చేసుకున్న తర్వాత ఇంకా అవి ఏ దగ్గరికి ఎక్కడ ఏ కణాంగానికి పంపాలనో అక్కడ నుంచి అక్కడి వైపుకి ప్లాస్మా పొర వైపు కానీ, లేదంటే ఇతర కణాంగాలు ఉంటాయి కదా అక్కడ సైడ్ కానీ మొత్తం ఇది రవాణా చేస్తుంది గాల్జీ సంక్లిష్టం అనేది. అయితే ఈ గాల్జీ సంక్లిష్టం యొక్క ముఖ్యమైన విధులు కొన్ని ఉన్నాయి. ఏంటివంటే, కణాంగాలు ఉంటాయి, కణాంగాలకు ఏమంటారు, కణత్వచాలను పునరుత్పత్తి చేయుటకు కానీ మరమ్మత్తు చేయటంలో కానీ ముఖ్యంగా తోడ్పడుతుంది. అంటే ఒక కణాంగం ఉంటుంది, ఇప్పుడు మనకు దెబ్బ తాకింటుంది అనుకోండి, దెబ్బ తాకినప్పుడు అక్కడ ఉన్నటువంటి కణాలు అనేవి నశించిపోతాయి కదా, మళ్ళీ కొన్ని రోజులకు అవి అక్కడ మనకు ఇప్పుడు ఒకవేళ చర్మం అనేది పోయినట్లయితే కొన్ని రోజులకు మళ్ళీ అక్కడ కొత్త చర్మం అనేది వస్తుంది. అట్లా కణాంగాలు నశించినప్పుడు వాటిని మళ్ళీ మరమ్మతు చేయడంలో మనకు ఈ గాల్జీ సంక్లిష్టం అనేది ఉపయోగపడుతుంది. దెబ్బ అనేది గుర్తుపెట్టుకోండి, గాయమైనప్పుడు మళ్ళీ తిరిగి అదేమంటారు, మళ్ళీ అక్కడ చర్మం రావడం కానీ అట్లా అవుతుంది కదా, అట్లా గాయము గాల్జీ సంక్లిష్టం అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎంజైమ్లు లేదా హార్మోన్లు స్రవించేటటువంటి కణాల్లో గాల్జీ సంక్లిష్టాలు అనేవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఏవైతే ఎంజైమ్స్ మన బాడీలో ఉంటాయి కదా, ఎంజైమ్లు కానీ హార్మోన్స్ కానీ ఏవైతే స్రవిస్తాయి, ఇప్పుడు క్లోమరసం అని, ఇంకొకటి ఇన్సులిన్ అని చెప్పి ఇట్లా రకరకాల ఎంజైమ్స్ ఉంటాయి కదా, అట్లా ఎంజైమ్స్ కానీ లేదంటే హార్మోన్లను ఏవైతే స్రవిస్తాయో అలాంటి కణాంగాల్లో ఈ గాల్జీ సంక్లిష్టాలు అనేవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయన్నమాట. దీని యొక్క మెయిన్ విధి ఏంటి, గాల్జీ సంక్లిష్టం అంటే, గాల్జీ సంక్లిష్టాన్ని ఇలా మనకు కామిల్లో గాల్జీ అనేట ఆయన 1898లో సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా గుర్తించిండు. దీనిలో అనేక త్వచాలు కలిగి ఉంటుంది. అయితే ఇది ఏదైనా ఒక పదార్థం అనేది ముందుగా ప్రోటీన్స్ కానీ అలాంటివి ఫస్ట్ కొన్ని రోజులు దాని లోపల నిల్వ చేసుకుంటుంది. ముఖ్యమైన విధులు అంటేనేమో, ఇప్పుడు మన గాల్జీ సంక్లిష్టం అంటే గాయం అన్న కదా, అక్కడ కణాంగాలు కానీ కణత్వచాలు కానీ ఒకవేళ అవి నశించినట్లయితే మళ్ళీ పునరుత్పత్తి కొరకు వాటిని మళ్ళీ మరమ్మతు చేయడానికి గాల్జీ సంక్లిష్టం అనేది ఉపయోగపడుతుంది. ఒకటి, ఎంజైమ్లు లేదా హార్మోన్లను ఉత్పత్తి చేసే కణాంగాలు ఏవైతే ఉన్నాయో
అక్కడ ఆ కణాల్లో ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, గాల్జీ సంక్లిష్టాలు అనేవి. ఇవి 2 ముఖ్యమైన పాయింట్లు. ఓకే, గాయము గాల్జీ సంక్లిష్టం అని గుర్తుపెట్టుకోండి. హార్మోన్స్ ఎంజైమ్స్ ఎక్కువ ఉంటే గాల్జీ సంక్లిష్టం కూడా ఎక్కువ ఉంటాయి. ఇవి 2 పాయింట్లు గాల్జీ సంక్లిష్టం. నెక్స్ట్ మనకున్నది లైసోజోమ్స్. ఈ లైసోజోమ్లోనే ఏమంటారంటే వీటిని స్వయం విచ్చితి సంచులు అని కూడా అంటారు. ఎందుకు అలా అంటారు ఏంటి, ముఖ్యమైన మెయిన్ పాయింటే దీనిది. లైసోజోమ్లు అంటేనే స్వయం విచ్చితి సంచులు. లైసోజోమ్లు ఏం చేస్తాయంటే కణద్రవ్యంలో అతి చిన్న రేణువులను పరిశీలించిన తర్వాత ఈ సమస్య చిన్న చిన్న రేణువులు ఉంటాయి కదా, అందులో వినాశకరమైన ఎంజైమ్లు ఉంటాయి. వీటిని మనము లైసోజోమ్లు అంటాం. అంటే చిన్న చిన్న రేణువుల్లో కొన్ని అవి మనకు ఉపయోగం లేనటువంటి ఎంజైమ్లు అనేవి ఉంటాయి, వినాశకర ఎంజైమ్స్ అంటారు. ఆ వినాశకర ఎంజైమ్లు ఉన్న దేనిలో ఉంటాయంటే లైసోజోమ్లో ఉంటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తే వినాశనం అంటే మనకి యూజ్ లేనటువంటి ఇవి ఉంటాయి కదా పదార్థాలను, అలాంటి పదార్థాలు అనేవి లైసోజోమ్ దగ్గరికి రవాణా చేయబడతాయి అన్నమాట. ఈ లైసోజోమ్లు వాటన్నింటిని పీల్చి వాటన్నింటిని జీర్ణం చేసుకొని కొన్ని రోజులైనాక అది పగిలి అందులో ఉన్న ఎంజైమ్లు అనేది విడుదల చేసి అందులో ఏవైతే పదార్థాలను వాటన్నింటిని నాశనం చేస్తాయి అన్నమాట. కాబట్టి అవంతకవే ఏమంటే వాటి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నాయి. కాబట్టి వీటిని స్వయం విచ్చితి సంచులు, సూసైడల్ బ్యాగ్స్ అని కూడా అంటారు అన్నమాట. స్వయం విచ్చిత వాటే చేసుకుంటున్నాయి కాబట్టి సూసైడ్ చేసుకుంటున్నాయి కాబట్టి స్వయం విచ్చిత సంచులు అని చెప్పి అంటారు లైసోజోమ్స్. మనకి ఇది లైసోజోమ్లలో ముఖ్యంగా ఏంది వినాశకరం అంటే మనకు యూజ్ లేనటువంటి పదార్థాలు ఉంటాయి కదా, వినాశకరమైన ఎంజైమ్లు ఉంటాయి. ఆ ఎంజైమ్లను దానిని నిల్వ ఉంచుకొని అదంతకదే స్వయం విచ్చితి చెంది వాటిని నాశనం చేస్తుంది అన్నమాట. అందుకే ఇవి స్వయం విచ్చితి సంచులు అంటారు. మనకి అవసరం లేనటువంటి ఎంజైమ్లను పెట్టుకొని అది జీర్ణం చేసుకొని అదంతకదే స్వయం విచ్చితి చెందుతుంది అన్నమాట. సూసైడబుల్ బ్యాగ్స్ అని చెప్పి అంటారు స్వయం విచ్చితి సంచులు. ఇవి లైసోజోమ్స్, అది దాని యొక్క ముఖ్యమైనటువంటి విధి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మైట్రోకాండియా. ఈ మైట్రోకాండియాని చూసినట్లయితే మనకు ఈ మైట్రోకాండియాలో మనం కొన్ని భాగాలు కూడా గుర్తుపెట్టుకోవడం మంచిది. ఈ మైట్రోకాండియాలో మనకు ఇక్కడ చూడండి ఈ విధంగా లోపల మొత్తం మనకు ముడతలు పడినట్టు ఉంది కదా, ఈ ముడతలు ఉన్న ఈ భాగాన్నేమో క్రిస్టీ అంటారు. మిగిలిన ఖాళీ భాగం ఈ మధ్యలో ముడతలు ఉన్నదాన్నేమో క్రిస్టీ అంటారు. ముడతలు కాకుండా ఈ మధ్యలో ఈ భాగం ఉంది కదండి, దాన్ని మాత్రిక అని అంటారు. దీనికి 2 పొరలు ఉంటాయి. మైట్రోకాండియాకు ఉన్న పొరలు ఏంటి అంటే రెండు పొరలు అనేవి ఉంటాయండి. బయటి పొర లోపలి పొర అని 2 పొరలు ఉంటాయి. అయిన తర్వాత లోపలనేమో ముడతలు ఉన్నదాన్నేమో క్రిస్టీ అంటారు, ఈ మధ్యలో ఉన్న భాగాన్ని. అది కాకుండా మామూలుగా ఇట్లా ఉంది కదా, దాన్నేమో మాత్రిక అంటారనమాట. అయితే మైట్రోకాండియాలు ముఖ్యంగా మనకి ఎందులో ఉంటాయండి, ఆకుపచ్చ రంగులో మనకు గుండ్రంగా కానీ లేదంటే పొడుగా కానీ కనిపిస్తాయి అన్నమాట ఈ మైట్రోకాండియాలు. అయితే కణంలో ఎక్కువగా అక్కడ ఒకే దగ్గర ఉన్నట్టు కాకుండా ఎక్కువ సంఖ్యలో అక్కడక్కడ ఉన్నట్టు మనకు కనిపిస్తుంటాయి మైట్రోకాండియాలు. అయితే ఈ మైట్రోకాండియాల యొక్క పొడవును చూసినట్లయితే 2 నుంచి 8 మైక్రాన్ల పొడవు ఉండి వ్యాసం అయితే 0.5 మైక్రాన్ల వ్యాసం కలిగి ఉంటాయి. అయితే మన కేంద్రకం గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఆ కేంద్రకమే మనం ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో పెట్టి చూస్తున్నాం. దానికంటే ఇది ఇంకా 150 రెట్లు చిన్నగా ఉంటుందంట మైట్రోకాండియా. ప్రతి కణంలో దాదాపుగా 100 నుంచి 150 మైట్రోకాండియాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, మైట్రోకాండియా అంటేనే మనకు అందులో కొంచెం భాగాలు గుర్తుపెట్టుకోండి. క్రిస్టీ కానీ మాత్రిక. పొరలు ఎన్ని ఉంటాయి, 2 పొరలు ఉంటాయి. అదేవిధంగా ఈ మైట్రోకాండియా మనకి ఏ కలర్లో అంటే ఆకుపచ్చ రంగులో ఉండి రౌండ్గా అన్నా ఉండొచ్చు, గుండ్రంగా లేదంటే పొడుగా అన్నా ఉండొచ్చు. దాని పొడవు మ్యాక్సిమం చూస్తే 2 నుంచి 8 మైక్రాన్ల పొడవు ఉండి, మీటర్లు కాదు మైక్రాన్లు, అంటే ఎంత చిన్నగా ఉంటుందంటే అంత చిన్న. అదేవిధంగా వ్యాసం కూడా 0.5 మైక్రాన్లు, నాట్ మీటర్లు, మైక్రాన్లు. అంటే కేంద్రకమే మనం చిన్నగా అన్నాం. ఆ కేంద్రకం కంటే
ఇంకా 150 రెట్లు చిన్నగా ఉంటుందంట. అయితే ఈ మైట్రోకాండియాలు అనేవి దాదాపుగా ప్రతి కణంలో 100 నుంచి 150 దాకా ఉంటాయి. ఎందుకంటే ఇవి మనకు మైట్రోకాండియాలు వృక్ష కణంలోనే ఉంటాయి కదా, కిరణజన్య సంయోగక్రియకి ఇవి ఉపయోగపడతాయి కదా, అందుకనే ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి అన్నమాట మైట్రోకాండియాలు అనేవి. ఇంకా మైట్రోకాండియాలో చెప్పిన 2 పొరలు అనేవి ఉంటాయి. అయితే ఇందులో మనకు క్రిస్టీ అనే నిర్మాణం ఉంటుంది. ఆ క్రిస్టీ మధ్యలో స్నిగ్ధ పదార్థాన్ని మనం మాత్రిక అని అంటాము. ఈ కణానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేసే కణ శ్వాసక్రియ మైట్రోకాండియాలను జరుగుతుంది కాబట్టి మైట్రోకాండియాలను కణశక్యాగారాలు అంటారు. మైట్రోకాండియా అనేది దాంట్లో మనకు ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఒకటి. దాంట్లో భాగాలు 2 పొరలు, క్రిస్టీ, ముడతలు ఉంటాయి. మామూలుగా ఉండేదాన్ని మాత్రిక అంటారు. అయితే ఈ మైట్రోకాండియా యొక్క ముఖ్యమైన ఇది ఏంటంటే మనకు కణ శ్వాసక్రియ అనేది మొత్తం కూడా మైట్రోకాండియాలను జరుగుతుంది. అంటే జరిగి మనకు శ్వాసక్రియలో శక్తి ఉత్పత్తి అవుతుంది కదా, అందుకనే మైట్రోకాండియాలను కణశక్యాగారాలు అంటారు. స్వయం విచ్ఛిత సంచులు అయితేనేమో లైసోజోమ్లు, సూసైడబుల్ బ్యాగ్స్. అదేవిధంగా కణశక్యాగారాలు అంటే శక్తిని ఉత్పత్తి చేసేవి అంటే మైట్రోకాండియాలు. కణ శ్వాసక్రియ జరిగి మనకు శక్తి ఉత్పత్తి అవుతుంది కాబట్టి అది ఏవి అంటే మైట్రోకాండియా, కణశక్యాగారాలు అంటారు. ఇది మైట్రోకాండియా గురించి. నెక్స్ట్ ఏంటంటే రైబోజోమ్లు. ఇంతకుముందు అన్నాం కదండి, రైబోజోమ్లలో మనకు ప్రోటీన్లు అనేవి ఉత్పత్తి అవుతాయి అని. ఈ రైబోజోమ్లలో రైబోజోమ్ ఆర్ఎన్ఏ సేమ్ ఆర్ అని అట్లా గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లతో ఏర్పడి ఉంటాయి అన్నమాట రైబోజోమ్స్ అనేవి. ఇవి 2 రకాలుగా ఉంటాయి, 70S 80S అని చెప్పి 2 టైప్స్గా ఉంటాయి. ఈ రైబోజోమ్లలో ప్రోటీన్ సంశ్లేషణ అనేది జరుగుతుంది. ఇంతకుముందే మనకు గాల్జీ సంక్లిష్టంలో వచ్చింది కదండి, అంతర్జీవ ద్రవ్యజాలంలో మనకు చిన్న చిన్న డాట్స్ ఉంటాయి. అవే రైబోజోమ్లు ఈ ప్రోటీన్లను సంశ్లేషించడానికి ఉపయోగపడతాయి అని చెప్పి అన్నాం కదా. ఆ రైబోజోమ్లే ఇవి సేమ్ కాబట్టి ప్రోటీన్ల సంశ్లేషణానికి తోడ్పడతాయి అన్నమాట. ఇవి రైబోజోమ్స్. నెక్స్ట్ ప్లాస్టిడ్స్ అనేవి ప్లాస్టిడ్స్ అంటే అవి ఒక రకమైన రంగుల లాంటివి. మనము ఏమంటారు, కిరణజన్య సంయోగక్రియ హరిత రేణువులు ఉండాలి ఆకుపచ్చ రంగులో అని చెప్పి అంటంగా, హరిత రేణువులు జరుగుతుంది అంటంగా. ఈ హరిత రేణువు అనేది ఒక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఒక ప్లాస్టిడ్ అనమాట. ఈ ప్లాస్టిడ్స్ అనేవి మనకు 3 రకాలు. ఈ కేవలం రంగులు అంటేనే మనకి మొక్కల్లో మాత్రమే ఉంటాయి, జంతువులో కాదు చూడండి. ప్లాస్టిడ్స్ అంటే హరిత రేణువు అంటే క్లోరోప్లాస్ట్ అంటాం కదా, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కాబట్టి ఇవి కేవలం ప్లాస్టిడ్స్ అనేవి మొక్కల్లో మాత్రమే ఉంటాయి. ఇవి 3 రకాలుగా ఉంటాయి, క్రోమోప్లాస్ట్ ఒకటి, ల్యూకోప్లాస్ట్ ఒకటి, క్లోరోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్ అంటే అనేక రకరకాల రంగులు ఉంటాయి. క్రోమటోగ్రఫీ అని చెప్పి ఉంటుంది కదా మనకు, అంటే విబ్జిఆర్ రకరకాల రంగులు అట్లా. క్రోమోప్లాస్ట్లో వివిధ రకాల రంగులు. ల్యూకోప్లాస్ట్ అంటే ల్యూకో అంటేనే వైట్, అంటే ఎటువంటి రంగు ఉండదు, వర్ణరహితం. అదే క్లోరోప్లాస్ట్ అంటే హరిత రేణువు, గ్రీన్ కలర్ కాబట్టి ఆకుపచ్చ రంగు. ఈ విధంగా ప్లాస్టిడ్స్ 3 రకాల రంగులను కలిగి ఉంటాయి అన్నమాట. ఇది హరిత రేణువు నిర్మాణం. హరిత రేణువు యొక్క నిర్మాణంలో కూడా మనం కొన్ని ఏమంటారు వాటి యొక్క భాగాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి స్ట్రోమా కానీ, థైలకాయిడ్స్ కానీ, ఇంకా గ్రానా, ఇవన్నీ కొంచెం గుర్తుంచుకోవాలి. తర్వాత మనకు శైవలాలు చూస్తాం కదా, నీలి ఆకుపచ్చ శైవలాలు. వాటిలో హరిత రేణువులు అనేవి మనకు నిచ్చెన ఆకారంలో కానీ, లేదంటే నక్షత్ర ఆకారంలో కానీ, సర్పిల్ ఆకారంలో కానీ, జాలాకారంలో కానీ ఇలా రకరకాలుగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం హరిత రేణువును చూసినట్లయితే అది 4 నుంచి 10 మైక్రాన్ల వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. కిరణజన్య సంయోగక్రియలో ఈ సూర్యరశ్మిని ఉపయోగించుకొని చేసేది. అందులో ఈ మైట్రోకాండియా ఏం చేస్తుందో, మనకు హరిత రేణువు అనేది ఏం చేస్తుందంటే సూర్యరశ్మిలో ఉన్నటువంటి సౌరశక్తి ఉంటుంది కదా, దాన్ని గ్రహించి రసాయన శక్తిగా మార్చడమే ఈ హరిత రేణువు యొక్క ముఖ్య విధి. హరిత రేణువు మనకు కణశ్వాసక్రియ అయితేనేమో మైట్రోకాండియా కణశక్యాగారాలు,
అయితే సూర్యరశ్మిని ఉపయోగిస్తే కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగించి ఆ సౌరశక్తిని కాస్త రసాయన శక్తిగా మార్చేది ఏంది అంటేనేమో హరితరేణువు అనమాట. హరితరేణువు యొక్క ముఖ్య విధియే అది. కిరణజన్య సంయోగక్రియలో మనకు క్లోరోప్లాస్ట్లు అంటే హరితరేణువులు ఒక 50 నుంచి 200 వరకు ఉంటాయన్నమాట. నెక్స్ట్ రిక్తిక అంటేనే అది ఒక రసభరితమైనటువంటి ఒక సంచుల వంటి నిర్మాణాలను మనం రిక్తికలు అంటారు. అయితే ఈ జంతుకణంలో అయితేనేమో మామూలుగా రిక్తికలు చిన్నగా అట్లా ఉండొచ్చు, కానీ వృక్షకణంలో మాత్రం పెద్దగా ఉంటాయి. కొన్ని దానిలలో ఈ మంచిగా డెవలప్ చెందినటువంటి దానిలలో అయితే ఈ రిక్తికలు మరీ పెద్దగా కూడా ఉంటాయి. అయితే ఈ రిక్తికలు ఏం చేస్తాయంటే ఇప్పుడు వృక్షకణం ఉంటుంది, దాని యొక్క గోడ ఆ పీడనాన్ని నియంత్రించి వ్యర్థ పదార్థాలన్నింటిని బయటికి పంపిస్తుంది. ఈ రిక్తిక యొక్క ముఖ్యమైన విధి ఏంటంటే ఇప్పుడు ఇది వృక్షకణంలో ఉంటుంది, జంతుకణంలో ఉంటుంది. అయితే వృక్షకణంలో చాలా పెద్దగా అట్లా ఉంటాయి, జంతుకణంలో చిన్న సైజులో ఉంటాయి అన్నమాట. ఏమైనా వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, వాటన్నింటిని కూడా బయటికి పంపించడానికి రిక్తికణాలు అనేవి ముఖ్యంగా వాటి పనిగా చేస్తుంటాయి. అయితే మనము మామూలుగా ఒక కణాన్ని మనం చూసినట్లయితే మనకు దాని యొక్క పొడవు మరియు వెడల్పు మాత్రమే కనిపిస్తుంది, దాని మందం అనేది కనిపించదు. ఆ మందం కూడా కనిపించాలి అంటే ఏం చేయాలంటే సూర్యుని యొక్క కాంతి ఉంటుంది, ఆ కాంతి పుంజం అనేది కణ కవచం ఉంటుంది కదా, ఒక వృక్షకణం చూసుకున్నట్లయితే ఆ వృక్షకణానికి కణత్వచము మరియు కణ కవచం కూడా ఉంటుంది కదా, ఆ కణ కవచం పైన పడేటట్లు చూసినప్పుడు అప్పుడు మనము దాని కణ కవచం మీద పడి మనం దాన్ని అప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు అది 3 డైమెన్షనల్ అంటే త్రిమితీయ ఆకారాన్ని చూడవచ్చు. అంటే పొడవు, వెడల్పు మరియు మందం ఈ మూడింటిని కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. దేనిపైన? కణ కవచం మీద, అంటే వృక్షకణంలో కణ కవచం మీద కాంతి పడేటట్లు చేసినట్లయితే మనము 3 డైమెన్షన్లో కణం యొక్క ఆకారాన్ని మనం చూడవచ్చు అనమాట. అయితే కణ సిద్ధాంతం అని ఇంతకుముందు చెప్పాను కదండి, ఆ కణ సిద్ధాంతాన్ని ప్లీడర్ మరియు ష్వాన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కలిసి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అయితే ఇందులో ప్లీడన్ అనే ఆయననేమో వృక్ష శాస్త్రవేత్త, ష్వాన్ అనే వ్యక్తి ఏమో జంతు శాస్త్రవేత్త. అయితే ఇంతకుముందు మనకు కేంద్రకాన్ని రాబర్ట్ బ్రౌన్ గారు కనిపెట్టారు కదా 1831 సంవత్సరంలో. దాని తర్వాత 1855లో రుడాల్ఫ్ విర్కోవ్ అనే వ్యక్తి ఏం చేసిందంటే కణాలు విభజన చెందితేనే మనకు కొత్త కణాలు మరియు కొత్త కణాలు అనేవి ఏర్పడతాయి, లేదంటే ఈ కొత్త కణాలు అనేవి ఇంతకుముందు పాత కణాలు ఉంటాయి కదా వాటి నుండే ఏర్పడతాయని చెప్పి రుడాల్ఫ్ విర్కోవ్ కనిపెట్టారు. అయితే ఈ ప్లీడన్ మరియు ష్వాన్ అనేవాళ్ళు ఒక సిద్ధాంతాన్ని దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి కణ సిద్ధాంతం అనేది ప్రతిపాదించిండ్రు. అందులో ముఖ్యంగా ఏం చెప్పిండంటే ఈ జీవరాశులన్నీ కణాలు కూడా వాటి ఉత్పన్నాలతో నిర్మితబడి ఉంటాయి. అంటే ఇంతకుముందు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఉత్పన్నాలతోనే ఇవి రెడీ అయినాయి, మరియు కణాలన్నీ కూడా ఇంతకుముందు ఉన్న ముందు తరం కణాల నుంచే ఏర్పడ్డాయి అని చెప్పి కణ సిద్ధాంతం తెలియజేస్తుంది అనమాట. ఈ కణ సిద్ధాంతాన్ని తెలియజేసింది ఎవరంటే ప్లీడన్ మరియు ష్వాన్. కేంద్రకం కనుక్కున్న తర్వాత మనకు ఇంకా మిగిలిన ఈ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. 200 సంవత్సరాల తర్వాత ఈ కణ సిద్ధాంతం అనేది వచ్చింది మనకు. అయితే మనం ఇవన్నీ విషయాలు చూసాం కదండి. ఈ లెసన్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామని చెప్పి ఉంటుంది. ఈ లైన్స్ మాత్రం తప్పకుండా చదవాలి, ఎందుకంటే మనం ఆ లెసన్లో ఏమేమి చదివాము అనేది మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవడానికి మనకి ఈ పాయింట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మనం లెసన్ అంతా అయిపోయాక మళ్ళీ ఒకసారి చదువుతుంటే మనకి ఆ విషయాలన్నీ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసినట్లు అవుతుందన్నమాట. ఇంతకుముందు ఉన్న వీడియోస్ ముందు టాపిక్స్ వాటన్నింటి విన్న తర్వాత ఇది వింటే మీకు క్లారిటీ అనేది ఉంటుంది. ఇంకా నేను ఈ నెక్స్ట్ లెసన్స్ ఇంకా వేరే సబ్జెక్ట్స్ వీడియోస్ కూడా డైలీ అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.